This conference will now be recorded. So the property of the free surface of a liquid by virtue of which it acts like a thin elastic stretched membrane and acquires minimum surface area is called surface tension of the liquid. కాబట్టి మనకు ఈ లిక్విడ్ యొక్క సర్ఫేస్ అనేది ఇట్ యాక్ట్స్ లైక్ ఏ థిన్ ఎలాస్టిక్ స్ట్రెచ్డ్ మెంబ్రేన్. మీరు కొంతమంది చేస్తారు ఎక్స్పెరిమెంట్. సో ఇట్ ఈస్ ఏబుల్ టు లిఫ్ట్ అప్ సమ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ so that nature of the liquid by virtue of which it acts tension, and also it tries to occupy the minimum surface area because of trying to reduce its extra energy అన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము సర్ఫేస్ పైన ఉండే మాలిక్యూల్స్ కి కొంత ఎనర్జీ ఎక్కువ ఉంటుంది లోపల ఉండే మాలిక్యూల్స్ తో కంపేర్ చేస్తామంటే. సో ఆ ఎనర్జీనే మనం ఏమంటామంటే ఎక్స్ట్రా ఉండే ఎనర్జీనే ఏమంటామంటే సర్ఫేస్ ఎనర్జీ అంటాం, అవునా కదా. కానీ అవి ఆ ఎనర్జీని మిగతా ఉండే వాళ్ళతో ఈక్వల్గా ఉండేటట్లు నటించడంలో వాటి ఏరియాని తగ్గించుకుంటాయి అనమాట, వాటి ఏరియాని తగ్గించుకుంటాయి. సో అలా ఏరియాని తగ్గించుకోవడం వల్ల మెనిస్కస్ ఫామ్ అవుతుంది అనమాట. హారిజాంటల్గా కాకుండా మెనిస్కస్ అనేది ఫామ్ అవుతుంది. సో వీ కెన్ అల్టిమేట్లీ డిఫైన్ సర్ఫేస్ టెన్షన్ యాజ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్. సో సర్ఫేస్ టెన్షన్ ఇస్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. లిక్విడ్ యొక్క ప్రాపర్టీనా లిక్విడ్ సర్ఫేస్ యొక్క ప్రాపర్టీనా సర్ఫేస్ టెన్షన్ అనేది? లిక్విడ్ సర్ఫేస్. So it is not the property of the total liquid, it is the property of the liquid surface. So the property of the free surface of a liquid by virtue of which it acts like a thin elastic stretched membrane and acquires minimum surface area is called surface tension of the liquid. అలాగే మనము ఈ ఫిగర్ 28 నుండి మనం చెప్పాలంటే ఈ ఫిగర్ 28 గురించి చెప్పాలంటే మనము ఏం చెప్పచ్చు? The surface tension is defined as the force per unit length of a line drawn on the liquid surface and acting perpendicular to the line on either sides of it on the liquid surface. So force acting per unit length. సో మనకి ఇది ఈ సర్ఫేస్ పైన మనం ఈ పీక్యూ అనే లైన్ ఎల్ లెంగ్త్ తో డ్రా చేస్తామంటే దానికి ఏదర్ సైజ్ పర్పెండిక్యులర్ గా ఎఫ్ అనేది యాక్ట్ అవుతుంది అన్నమాట, ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో హౌ మచ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఏదర్ సైడ్స్ పర్ యూనిట్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ as ది సర్ఫేస్ టెన్షన్ అన్నమాట. అర్థమైంది కదా ఈ డయాగ్రామ్ నుండి? సో సర్ఫేస్ టెన్షన్ ఆల్సో కెన్ బి డిఫైన్డ్ as PDF ఫైల్ కనిపిస్తుంది కదా మీకు, ది ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్ ఆఫ్ ద లైన్ drawn on the liquid surface and acting perpendicular to the line either on either sides of the line on the liquid surface. ఇంకా ఒక రకంగా మనం ఏంటంటే డిఫైన్ చేయొచ్చు అంటే సర్ఫేస్ టెన్షన్ కెన్ బి ఆల్సో డిఫైన్డ్ యాజ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. సో టోటల్ సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా కానీ మనము సర్ఫేస్ టెన్షన్ గా డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి దాన్ని బట్టి మనకి ఇక్కడ యూనిట్స్ కానీ వస్తాయి. సో అక్కడ మనం ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అని చెప్తే మనకి ఇక్కడ మీటర్ ఎంటీ పవర్ -2 వస్తుంది, న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. అదే మీరు ఎనర్జీ పర్ ఏరియా చేస్తారనుకోండి, చెప్పాం కదా సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా అని చెప్పాం. సో ఎనర్జీ అంటే ఏమొస్తుంది మీకు ml² T⁻⁻2 వస్తుంది, బై ఏరియా అంటే L² వస్తుంది. కాబట్టి అక్కడ కానీ L² క్యాన్సిల్ అయ్యి అల్టిమేట్గా మీకు MT⁻⁻2 డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది, అవునా కదా. ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్ అయినా కానీ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా అయినా కానీ ఇన్ బోత్ కేసెస్ వీఆర్ గెటింగ్ ది డైమెన్షనల్ ఫార్ములా యాజ్ MT⁻⁻2 అండ్ ది యూనిట్స్ ఆర్ న్యూటన్ పర్ మీటర్, MKS యూనిట్స్ అన్నమాట. అండ్ సర్ఫేస్ టెన్షన్ ఇస్ a scalar quantity.
So surface energy ante we have already discussed. It is defined as the energy contained by the molecules on the surface of the liquid. It also can be defined as the potential energy of the liquid molecules, which help them to remain on the surface of the liquid instead of going downwards into the liquid due to the unbalanced downward coercive forces. It is also defined as the additional energy or the extra energy associated with the surface film. ఇవన్నీ అర్థమైన మీకు స్టేట్మెంట్స్ అన్న డెఫినేషన్స్ అన్నీ అర్థమైనా కదా. ఇవన్నీ బేసిక్ డెఫినేషన్స్ అర్థమైతేనే మీకు నెక్స్ట్ దాని గురించి ఎంతైనా రాయగలుగుతారు మీరు. అర్థమైంది అది డెఫినేషను. సో ఇక్కడ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఉన్నాయి, సర్ఫేస్ దగ్గర అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. సో అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఉన్నప్పటికీ అవి కిందికి పోకుండా అక్కడే ఉండగలుగుతున్నాయి అంటే సమ్ ఎనర్జీ ఈజ్ పుషింగ్ దెమ్ అప్, సమ్ ఎనర్జీ ఈజ్ pushing them up without going downwards. So that energy we call it as the surface energy. So potential energy contained by the molecules at the surface of the liquid, we call it as the surface energy. So అవన్నీ మీరు చదవండి, నీట్గా చదవండి, యూ కెన్ అండర్స్టాండ్. సో ఇక్కడ వచ్చి మాకు పిఆర్ ఆర్ క్యూఎస్ అని చూడండి ఇక్కడ. సో దట్ రిప్రజెంట్స్ ది థిక్నెస్ ఆఫ్ ది సర్ఫేస్ ఫిల్మ్ అనమాట, థిక్నెస్ ఆఫ్ ది సర్ఫేస్ ఫిల్మ్ అన్నమాట. సో అంతవరకు మనకి ఆ సర్ఫేస్ ఫిల్మ్ అనేది థిక్నెస్ అని ఉంటుంది. మీకు నిన్న వీడియోలో కానీ చూపించాను, నేను చేసిన ఎక్స్పెరిమెంట్లో. ఆ బ్లేడ్ కానీ నేను కొంత ప్రెస్ చేస్తున్నా కానీ దానిపైకి వాటర్ వచ్చినా కానీ మళ్ళీ రీస్టోరింగ్ ఫోర్సెస్ వల్ల ఆ వాటర్ మళ్ళీ వెళ్ళిపోయేసి పక్కకి వెళ్ళిపోయేసి బ్లేడ్ తేయాలని చూస్తారా లేదా మీరు నిన్న నేను చూపించిన వీడియోలో అబ్జర్వ్ చేస్తారా లేదా? మళ్ళీ చూపించాలి నా వీడియో, చూపించమంటారా? మళ్ళీ కంటిన్యూ చేయమంటారా? సో నేను బ్లేడ్ కొంచెం ప్రెస్ చేస్తున్నా కానీ దానిపైకి వాటర్ వచ్చినా కానీ మనకి మళ్ళీ ఆ వాటర్ రిమూవ్ అయిపోయి బ్లేడ్ మొత్తం తేలింది అనమాట, పూర్తి మునిగిపోకుండా. అదే ఎక్కువ ప్రెస్ చేస్తానంటే మునిగిపోయింది అనమాట. అంటే ఈ థిక్నెస్ పిఆర్ థిక్నెస్ కన్నా ఎక్కువ ప్రెస్ చేస్తాం అనుకోండి, PRQS. So this is called as the thickness of the surface film. So ఈ థిక్నెస్ కన్నా ఎక్కువ ప్రెస్ చేస్తామంటే మునుగుతుంది. అదే ఆ థిక్నెస్ లోపల ప్రెస్ చేస్తామంటే సమ్ రిస్టోరింగ్ ఫోర్స్ విల్ యాక్టింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్, అప్వర్డ్స్. మనం కిందకి ప్రెస్ చేస్తే పైకి నడుచుంటుంది రిస్టోరింగ్ ఫోర్స్ బికాస్ ఆఫ్ దిస్ ఎలాస్టిక్ నేచర్ ఆఫ్ ది సర్ఫేస్ ఫిల్మ్ అన్నమాట. అర్థమైంది ఇక్కడ? So we have also discussed some real life examples for the surface tension and surface energy, and the angle of contact also we have discussed. So angle of contact means if we dip some object into a liquid, so the surface of the object inside the liquid and the tangent drawn to the meniscus at the point of contact will be making some angle. So that angle we call it as the angle of contact. Definition: the angle between tangent to the liquid surface at the point of contact. What it represents? What is tangent to the liquid surface at the point of contact here in the diagram? Tangent to the liquid QR surface at the point of contact is QR in both the cases. And the solid surface inside the liquid which is PQ. Solid surface inside the liquid is PQ in both the cases. So angle between PQ and QR, we call it as the angle of contact. Is it clear or not? The angle between tangent to the liquid surface at the point of contact and the solid surface inside the liquid is called angle of contact for that particular pair of solid and liquid, and it is denoted by theta. So మీకు theta angle కి యూనిట్స్ ఆల్రెడీ మీకు తెలుసు, మళ్ళీ దీన్ని సపరేట్గా చెప్పాల్సిన పని లేదు.
రేడియన్స్లో మెజర్ చేస్తాం. సో దిస్ theta value determines whether the liquid will spread or it will form droplets. సో స్ప్రెడ్ అయిందంటే ఈ లిక్విడ్ అనేది స్ప్రెడ్ అయిందంటే అది ఆ సాలిడ్ని వెట్ చేస్తుంది అనమాట, దానికి అతుక్కుంటుంది. ఇట్ అదర్స్. అదే ఈ యాంగిల్ కాంటాక్ట్ అనేది ఎక్కువైతే అది డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అయ్యి దాన్ని తేమ చేయదనమాట, ఆబ్జెక్ట్ని తేమ చేయదనమాట. సో theta value may lie anywhere between 0 to 180 degrees depending on the combination of substances in contact. It depends only on the nature of the liquid solid pair and does not depend on how much portion of the solid is immersed in the liquid. సో ఇక్కడ మనం చూసాము, ఒక గ్లాస్ ప్లేట్ని వాటర్లో ముంచారు, ఒక సేమ్ గ్లాస్ ప్లేట్ని మెర్క్యూరీలోనే ముంచారు. సో ఇక్కడ ఏమో మనకు పైన చూస్తామంటే కాన్కేవ్ షేప్లో ఉంది మెనిస్కస్ అనేది, ఇక్కడైతే మెర్క్యూరీలో అయితే కాన్వెక్స్ షేప్లో ఉందన్నమాట. సో హియర్ ది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ లెస్ దాన్ 90 degrees అండ్ హియర్ ది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ మోర్ దాన్ 90 degrees ఇన్ కేస్ ఆఫ్ మెర్క్యూరీ అనమాట. చూసారా ఇక్కడ అర్థమైంది కదా అంతా. సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉండే వాటిని దేనికి యూజ్ చేస్తాం, లిక్విడ్స్ విత్ వెరీ స్మాల్ యాంగిల్స్ ఆఫ్ కాంటాక్ట్ వెట్ ది సాలిడ్స్ అండ్ దోస్ టైప్ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ యూజ్డ్ as wetting agents in the processes like dyeing the fiber. Similarly, wetting agents are used in detergents in order to clean the clothes. Whereas the liquids with high value of angle of contact are used for applications like waterproofing agents. For example, when wax is added to water, it largely enhances the angle of contact and of water fiber pair, and the water may not wet the fiber. సో మీరు వాటర్ ఏదైనా ఫైబర్ ఏదైనా క్లాత్ పైన బాగా వ్యాక్స్ పూసేస్తారు అనుకోండి, వ్యాక్స్ పూసేస్తారంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ పెరుగుతుంది, సో దట్ ఇట్ విల్ నాట్ వెట్ ది కర్చీఫ్ ఆర్ క్లాత్ టు విచ్ యూ హ్యావ్ అప్లైడ్ ది వ్యాక్స్. Similarly, in case of roof also we can apply similar things, waterproofing, house roofing. అర్థమైంది కదా ఇంతవరకు all of you? So now we will go for applications of surface tension to various ideas or concepts in our daily life. మీకు చూడండి ఒకసారి ఇద్దరికి వినిపిస్తుంది, అక్కడ గోటు మీట్లో ఉండే వాళ్ళకి గూగుల్ మీట్లో ఉండే వాళ్ళకి ఇద్దరికి కనిపిస్తుందా? నాగేశ్వరి అండ్ శ్రీష. అండ్ హియర్ గూగుల్ క్లాస్ రూమ్లో 47 మెంబర్స్ ఉన్నారా? ఎక్స్క్లూడ్ మీ. మళ్ళీ ఎవరో జంప్ అయ్యారు ఒకరు. సో చూడండి, సో let us apply surface tension to the liquid drops, cavities and bubbles. Liquid drops, cavities and bubbles one by one. So what is meant by liquid drop? Liquid drop అంటే ఏమి? It is similar to the rain drop. It is similar to the rain drop అన్నమాట. సో ఇక్కడ మీరు ఏలో చూడండి, ఇక్కడ ఫిగర్ ఏలో ఎంతది 32A. సో ఫిగర్ 32Aలో చూసారంటే ఇన్సైడ్ దర్ ఇస్ ఎ లిక్విడ్ అండ్ అవుట్ సైడ్ దర్ ఇస్ ఎ ఎయిర్ అనమాట. సో లోపలంతా లిక్విడ్ ఉంటుంది, బయట ఎయిర్ ఉంటుంది అనమాట. సో వన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఈస్ ది ఫ్రీ లిక్విడ్ డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్ ఇఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రావిటీ ఆర్ బి నెగ్లెక్టెడ్. సో మనం ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ అనేది నెగ్లెక్ట్ చేస్తామంటే సర్ఫేస్ టెన్షన్ అనేది లిక్విడ్ డ్రాప్స్ కానీ లిక్విడ్ బబుల్స్ కానీ స్పెరికల్గా ఫామ్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట. సో ఎందుకు స్పెరికల్గా ఫామ్ అయ్యేటట్లు చేస్తుంది? సో మనకి ఇక్కడ ఫ్రీ సర్ఫేస్ అనేది ఉంది, ఫ్రీ సర్ఫేస్ అనేది ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామంటే వాటర్ యొక్క ఈ సర్ఫేస్ చూసారనుకోండి, హియర్ వీ ఆర్ హ్యావింగ్
interface between the water and air. Here also we are having interface between water and air. Here also we are having interface between water and air. So this interface between water and air works as a free surface. So free surface దగ్గర ఎనర్జీ ఎట్లా ఉంటుంది మాలిక్యూల్స్ కి, లోపల ఉండే మాలిక్యూల్స్ కంపేర్ చేస్తే ఫ్రీ సర్ఫేస్ దగ్గర ఉండే మాలిక్యూల్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి మిగిలిన వాటితో పాటు ఎనర్జీని తక్కువగా చూపించుకోవడంలో సర్ఫేస్ ఏరియాని తగ్గినట్లు చూపించుకుంటాయి, సర్ఫేస్ ఏరియాని తగ్గేటట్లు చూపించుకోవడానికి ట్రై చేస్తాయి. సో సర్ఫేస్ ఏరియా తగ్గించుకోవడంలో, సో వాట్ ఈస్ ది జామెట్రిక్ షేప్ హ్యావింగ్ ది మినిమం సర్ఫేస్ ఏరియా? So they act by the shape of a sphere. Either liquid drops or bubbles or cavities, they act by the shape of a bubble when the effect of gravity are neglected. When the effect of gravity are neglected. Is it clear? We observe this clearly in small drops just formed in high-speed spray or jet. So high-speed spray or jet and in soap bubbles blown by most of us in childhood. So మీకు ఏదైనా ఫార్మర్స్ ఉన్నారా మీ ఎవరైనా పేరెంట్స్ లో? సో పంటకు ఏదైనా మందు కొట్టేటప్పుడు, స్ప్రే కొట్టేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? స్ప్రేతో హై స్పీడ్ స్ప్రే చేసినప్పుడు అవి వచ్చి డ్రాప్స్ లాగా ఫామ్ అవుతుంటాయి. ఆ లిక్విడ్ వచ్చి ఆ స్ప్రేలో వచ్చి లిక్విడ్స్ వచ్చి లిక్విడ్ డ్రాప్స్ లాగా ఫామ్ అవుతుంటాయి అనమాట. సో దే ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ది లిక్విడ్ డ్రాప్స్. సిమిలర్లీ వీ కెన్ ఆల్సో టేక్ ది రెయిన్ డ్రాప్ ఆల్సో వీ కెన్ టేక్ అనమాట. సో ఆ స్ప్రేలో డ్రాప్స్ కానీ లేదంటే రెయిన్ డ్రాప్స్ కానీ వీ కెన్ కన్సిడర్ ఫర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది డ్రాప్ ఆర్ లిక్విడ్ డ్రాప్ అన్నమాట. సో వాట్ కీప్స్ సోప్ బబుల్స్ స్టేబుల్? సో సోప్ బబుల్స్ ని ఏది స్టేబుల్ గా చేస్తుంది? As we have been saying repeatedly, a liquid air interface has energy. So for a given volume surface with minimum energy is one with the least area. Liquid interface has energy, so for a given volume the surface with minimum area one with least area. సో దీని నుండి మనం ఏం చెప్పచ్చు? సో దేనికి ఎనర్జీ తక్కువగా ఉంటుందంటే ఏరియా తక్కువగా ఉంటే ఎనర్జీ తక్కువగా ఉంటుంది అన్నమాట. ఫర్ గివెన్ వాల్యూమ్ సర్ఫేస్ విత్ మినిమం ఎనర్జీ ఈజ్ వన్ విత్ ది లీస్ట్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే తక్కువ ఉంటుందో సర్ఫేస్ ఎనర్జీ కానీ మినిమం ఉంటుంది. కాబట్టి యాక్ట్ బై ది షేప్ ఆఫ్ ఏ, here you continue. The sphere has this property and hence in the process of occupying minimum surface area to minimize the surface energy for the stability, the liquid drops and bubbles remain spherical. అసలు అది పాయింట్. సో లిక్విడ్ డ్రాప్స్ కానీ బబుల్స్ కానీ వాటి ఇంటర్ఫేస్ పైన ఎక్కువ ఎనర్జీ ఉంటుంది వాటికి. సో దట్ అడిషనల్ ఎనర్జీ ఆర్ ఎక్స్ట్రా ఎనర్జీ క్యాలిటీ ఆస్ ది సర్ఫేస్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీని తగ్గించుకునే ప్రయత్నంలో అవి ఏం చేస్తే ఎనర్జీ తగ్గుతుంది? సర్ఫేస్ ఏరియా తగ్గించుకుంటే సర్ఫేస్ ఎనర్జీ తగ్గుతుంది, అవునా కదా? సో సర్ఫేస్ ఎనర్జీని తగ్గించుకునే ట్రయల్లో సర్ఫేస్ ఏరియాని తగ్గించుకుంటాయి. సర్ఫేస్ ఏరియాని తగ్గించుకుంటాయంటే దే హ్యావ్ ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ స్పెరికల్ షేప్ని ఆక్యుపై చేసుకోవాలి, అవునా కదా? కాబట్టి స్పెరికల్ షేప్ని ఆక్యుపై చేసుకుంటాయి. సో ది లిక్విడ్ డ్రాప్స్ ఆర్ ది బబుల్స్ రిమైన్ స్టేబుల్ ఇన్ స్పెరికల్ షేప్ అన్నమాట. సో ఆ షేప్ అయితే వాటికి స్టేబుల్గా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? And we also defined surface tension as the surface energy per unit area. So దాని నుండి మనము ఏం రాయొచ్చు అంటే surface energy we can also write it as surface tension into surface area, అవునా కదా? surface tension equal to surface energy by surface area అని చెప్పాను కదా. చూడండి, సో surface tension equal to surface energy by surface area చెప్పాను కాబట్టి we can also write surface energy equal to surface tension into surface area. So now let us take the example of a drop. So drop lo etla explain chestam. So this is a liquid drop. Ikkada
ఫిగర్ 32A లో చూపించాం చూడండి. సో దిస్ ఇస్ ది liquid drop, and inside the drop we are having liquid, and outside the drop we are having air medium. So మనం లోపల నుండి బయటకు వస్తున్నాము. So here how many interfaces are there? Surfaces, free surfaces are there here. Liquid drop is a small sphere filled with liquid having one interface, liquid air, such as water drop or rain drop. సో మనకి ఇక్కడ వన్ ఇంటర్ఫేస్ ఉంది. సో ఆ వన్ ఇంటర్ఫేస్ ఏం ఇంటర్ఫేస్ అది? లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్. సో లోపల నుండి మనం బయటకు వస్తున్నాం. లిక్విడ్ ఎయిర్ వేరు, ఎయిర్ లిక్విడ్ వేరు. మీరు జాగ్రత్తగా యూజ్ చేయాలి, సీక్వెన్స్ జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఒక మెథడ్ ఫాలో అవ్వండి మీరు. లోపల నుండి బయట వస్తున్నాము కాబట్టి ఇక్కడ లోపల ఏముంది? ఇక్కడ లోపల వచ్చి లిక్విడ్ మీడియం ఉంది, బయట వచ్చి ఎయిర్ మీడియం ఉంది. కాబట్టి మీరు ఒక ఆర్డర్లో రండి. లోపల నుండి బయట వచ్చారంటే యూ హావ్ టు సే లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్, నాట్ ఎయిర్ లిక్విడ్ ఇంటర్ఫేస్. ఎయిర్ లిక్విడ్ ఇంటర్ఫేస్ అంటే మనం బయట నుండి లోపలికి వెళ్తున్నప్పుడు ఎయిర్ లిక్విడ్ ఇంటర్ఫేస్ అనొచ్చు. కానీ మనం ఒక పద్ధతి ఫాలో అవుతున్నాం కాబట్టి, లోపల నుండి బయట వస్తున్నాం కాబట్టి వీ హావ్ టు సే లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్. లోపల వచ్చి లిక్విడ్ ఉంది, బయట వచ్చి ఎయిర్ ఉంది కాబట్టి వీ సే లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్ ఉంది బబుల్లో అని చెప్తాం. ఇస్ ఇట్ క్లియర్? So the surface contained by a liquid drop is liquid air interface. As the shape of the liquid drop is spherical, the resultant force on the molecules present at the surface of the liquid acts towards the center of the drop, and the pressure inside the liquid drop Pi is more than the pressure outside the drop P1. So అది మనకి స్పెరికల్ షేప్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ సర్ఫేస్ ఎనర్జీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దే విల్ బి forces will be acting towards the center. Forces will be acting towards the force on the molecule present on the surface of the liquid acts towards the center of the drop, and the pressure inside the liquid drop. So ఇక్కడ Pi అనేది మనం ఇక్కడ బయట ఉండే ప్రెజర్ PO అనుకున్నామంటే Pi will be more than PO. లోపల ఉండే ప్రెజర్ అనేది డ్రాప్ లో కానీ, క్యావిటీలో కానీ, బబుల్లో కానీ, దేంట్లో కానీ లోపల ఉండే ప్రెజరు, స్పియర్ లోపల ఉండే ప్రెజరు బయట ఉండే ప్రెజరు PO కంటే కూడా ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? సో దట్ ఈస్ వాట్ ఈస్ సెడ్ హియర్. ది ప్రెజర్, సెకండ్ నుండి చూడండి. The pressure inside the liquid drop Pi is more than that as the pressure outside the drop PO. So if I represent the excess pressure in the liquid drop by P equal to Pi minus PO. So Pi minus PO చేస్తామంటే we get the excess pressure, and if I represent that letter by P, the surface tension of the liquid ni S అనుకున్నామంటే, radius of the bubble R అనుకున్నామంటే, then under equilibrium state of the liquid drop, for any change in the radius delta R of the liquid drop, the extra surface energy will be equal to the energy gain due to the pressure difference. సో మనం ఇక్కడ నెక్స్ట్ ఫిగర్కి వెళ్దామంటే, సో ఇక్కడ చూడండి మీరు. సో ఈ ఫిగర్లో చూస్తారంటే, సో ఇనిషియల్లీ ది డ్రాప్ ఈజ్ హ్యావింగ్ రేడియస్ ఆర్. చూస్తున్నారు ఇక్కడ, ఇనిషియల్లీ ది డ్రాప్ ఈజ్ హ్యావింగ్ ఏరియా, ఇది రేడియస్ ఆర్ అన్నమాట. సో మనకు లోపల ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమైంది? అది లోపల ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల సపోజ్ ఇన్ టైం టైంలో అది దాని రేడియస్ వచ్చి ఆర్ నుండి ఆర్ ప్లస్ డెల్టా ఆర్కి ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఇఫ్ సపోజ్ ది రేడియస్ ఇస్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ప్లస్ డెల్టా ఆర్. కనిపిస్తుంది కదా ఇక్కడ? ఆర్ యు సీయింగ్ ఆర్ నాట్? Yes, sir. Yes, sir. So initially the radius of the liquid drop is R, and it has increased its due to more pressure inside it. It has increased its radius and volume. So radius has, as well as radius has changed from R to R plus delta R. R నుండి R plus delta R కి increase అన్నమాట.
దెన్ సో మనకి అట్లా ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయినప్పుడు సర్ఫేస్ ఎనర్జీ కానీ ఇంక్రీజ్ అవుతుంది, అవునా కదా? Yes, sir. సో ఎప్పుడైతే డ్రాప్ అనేది సైజ్ అనేది పెరిగిందో, రేడియస్ అనేది పెరిగిందో, వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగినప్పుడు సర్ఫేస్ ఏరియా కానీ పెరుగుతుంది. సో సర్ఫేస్ ఏరియా పెరిగినప్పుడు సర్ఫేస్ ఎనర్జీ కానీ ఇంక్రీజ్ అవుతుంది. సో నౌ ద సర్ఫేస్ ఏరియా అండ్ ది సర్ఫేస్ ఎనర్జీ ఇంక్రీజెస్ అండ్ ది ఎక్స్ట్రా సర్ఫేస్ ఎనర్జీ ఆఫ్ ది డ్రాప్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్. సో మనకి సర్ఫేస్ ఎనర్జీ ఎంత ఇంక్రీజ్ అయింది అని మనకు కావాలంటే, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సర్ఫేస్ ఎనర్జీ? సర్ఫేస్ ఎనర్జీకి ఏం ఫార్ములా తీసుకున్నాం మనం ఇక్కడ? సర్ఫేస్ ఎనర్జీ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ సర్ఫేస్ ఏరియా. సో వాట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది డ్రాప్? We have taken it as S. సర్ఫేస్ టెన్షన్ ని S అనుకున్నాం ఇక్కడ, అవునా? సర్ఫేస్ టెన్షన్ S అనుకున్నాము. వాట్ ఈస్ సర్ఫేస్ ఏరియా? సో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ S అనుకున్నాము. వాట్ ఈస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్? Surface area of the sphere, sir. 4πr square. 4πr square అనమాట. సో మనకి ఇప్పుడు సర్ఫేస్ ఎనర్జీ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ సర్ఫేస్ ఏరియా కాబట్టి, సో ఎక్స్ట్రా సర్ఫేస్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ సర్ఫేస్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ సర్ఫేస్ ఎనర్జీ, అవునా? సో ఫైనల్ సర్ఫేస్ ఎనర్జీ ఏమవుతుంది మనకి? ఫైనల్ సర్ఫేస్ ఎనర్జీకి సో సర్ఫేస్ టెన్షన్ S ఇంటూ, సో వాట్ ఈస్ సర్ఫేస్ ఏరియా? సో ఫైనల్ గా వచ్చి 4πr square, కానీ మనకి ఇక్కడ r బదులు r ప్లస్ డెల్టా r ఉంది ఫైనల్ గా. సో మనము S ఇంటూ 4π ఇంటూ r ప్లస్ డెల్టా r హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ది మొత్తం చేస్తామంటే ఏమొస్తుంది మనకి? సర్ఫేస్ ఎనర్జీ, ఫైనల్ సర్ఫేస్ ఎనర్జీ అండ్ దిస్ ఇస్ ది ఇనిషియల్ సర్ఫేస్ ఎనర్జీ అనమాట. సో ఇనిషియల్ సర్ఫేస్ ఎనర్జీ వచ్చి S ఇంటూ 4πr square. ఫైనల్ సర్ఫేస్ ఎనర్జీ వచ్చి this one. Do you agree or not? Yes, sir. Yes, sir. So we have surface energy equal to surface tension into surface area కాబట్టి, సో వాల్యూమ్ డ్రాప్ యొక్క వాల్యూమ్ రేజ్ అయినప్పుడు r ప్లస్ డెల్టా r గా రేడియస్ మారినప్పుడు we can write the final surface energy equal to surface tension into final surface area మైనస్, సో ఇనిషియల్ సర్ఫేస్ ఎనర్జీ అంటే సర్ఫేస్ ఏరియా ఇంటూ సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఇనిషియల్ సర్ఫేస్ ఏరియా అనమాట. సో ఇది మనం a+b హోల్ స్క్వేర్ చేసి అప్లై సింప్లిఫై చేస్తామంటే, అండ్ డెల్టా r అనేది మనకి చాలా స్మాల్గా ఉంటుంది కాబట్టి డెల్టా r స్క్వేర్ అనేది నెగ్లెక్ట్ చేస్తామంటే ఫైనలీ వి గెట్ 8πr(s) డెల్టా r వస్తుంది. ట్రై చేసి చూడండి ఇంత వస్తుందా రాదనేది ట్రై చేసి చూడండి మీరు. సో a+b హోల్ స్క్వేర్ ఏమవుతుంది మనకి? Sir, a square plus b square plus 2ab. a square plus b square plus 2ab. సో ఇక్కడ r స్క్వేర్ మైనస్ r స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 2r డెల్టా r మిగులుతుంది. Yes. సో ఆ 2r డెల్టా r మనం 4πs మల్టిప్లై చేస్తామంటే 4 2 8 πs డెల్టా r మిగులుతుంది. ప్లస్ డెల్టా r హోల్ స్క్వేర్ అంటే డెల్టా r హోల్ స్క్వేర్ అది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీ కెన్ నెగ్లెక్ట్ ఇట్ అనమాట. అతనిది ఎప్పుడు సో ఇక్కడ రాస్తాం చూడండి. సో a+b హోల్ స్క్వేర్ ఇక్కడ ఈ విధంగా రాస్తాము. సో ఇక్కడ r స్క్వేర్ క్యాన్సిల్ అయిందంటే ఈ డెల్టా r హోల్ స్క్వేర్ అనేది ఇది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తామంటే, సో హియర్ 4πs ఇంటూ 2r డెల్టా r. సో 4 2 8 πs r డెల్టా r. చెప్పిందా లేదా? So this is the extra surface energy. Yes, sir. In a liquid drop. So if the drop is in equilibrium, this energy cost is balanced by the energy gain due to the expansion under the pressure difference P equal to Pi minus Po between the inside of the bubble కాదు ఇక్కడ డ్రాప్ అని పెట్టాలి.
సో ఇది కానీ కరెక్ట్ చేసుకోండి. సో దిస్ ఆల్సో యూ హావ్ టు కరెక్ట్ ఇట్ యాజ్ ఏమైనా మార్చుకోవాలండి. సో లిక్విడ్ డ్రాప్ అని పెట్టుకోండి. ఓకే, మనం లిక్విడ్ డ్రాప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లిక్విడ్ డ్రాప్ అనే మాట్లాడాలి. ఇఫ్ ది డ్రాప్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, సో మనకి ఎక్కడో ఒకసారి వచ్చిందంటే లోపల ఎప్పుడు ఈక్విలిబ్రియంకి వస్తుంది, లోపల ప్రెజర్ బయట ప్రెజర్ ఈక్వల్గా వచ్చినప్పుడు అది స్టేబుల్గా ఉంటుంది, ఈక్విలిబ్రియంగా ఉంటుంది. అవునా కదా? ఎంతవరకు ఉబ్బుతుంది అది, ఉబ్బడం అనేది, ఆ డ్రాప్ అనేది ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది, లోపల ఉండే ప్రెజరు ఉండే ప్రెజర్తో యూనిఫామ్ గా అయ్యేటటువంటి రెండు ఈక్వల్ గా అయ్యేటప్పుడు బ్యాలెన్స్ అయ్యే వరకు దట్ విల్ ఎక్స్పాండ్ అనమాట. బబుల్ కానీ డ్రాప్ కానీ సేమ్ అయినది. సో ఇది డ్రాప్ ఈజ్ అన్ ఈక్విలిబ్రియం. ద ఎనర్జీ కాస్ట్ ఈస్ బ్యాలెన్స్డ్ బై ది energy gain due to the expansion under the pressure difference between the inside and the drop and outside the drop. So this work is given by, so మనకి మామూలుగా వర్క్ కి ఏం రాస్తాము, what is the formula for work done? Force into displacement అన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ ఫోర్స్ బదులు ఏం రాయొచ్చు మనము, F equal to PA రాయొచ్చు, F equal to PA రాయొచ్చు. అండ్ PA రాసామనుకోండి, ఇక్కడ P బదులు PI మైనస్ PO ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి అది రాస్తాము. అండ్ A బదులు దిస్ 4 pi r square డెల్టా. ఓకే, 4 pi r. సో మొత్తం వచ్చి మనకి ఫోర్స్ అవుతుంది ఇక్కడ నుండి ఇంతవరకు, చూస్తున్నారా? సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ హియర్? సో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ వచ్చి డెల్టా ఆర్, డిస్ప్లేస్మెంట్ వచ్చి డెల్టా ఆర్ కాబట్టి సో ఈ మొత్తం అనేది ఫోర్స్ అవుతుంది. పిఐ మైనస్ పిఓ ఇంటూ 4 pi r అనేది ఫోర్స్ అవుతుంది ఇంటూ డెల్టా ఆర్ అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ద వర్క్ డన్ అన్నమాట. సో దిస్ ఇస్ ద వర్క్ డన్ where d equal to delta r అన్నమాట. సో therefore, సో మనం ఇప్పుడు ఆ రెండు ఈక్వల్ చేస్తాం అనుకోండి. సో దిస్ వర్క్ డన్, దిస్ ఎక్స్ట్రా సర్ఫేస్ అనేది ఆ రెండు ఒకదానితో బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి సో దిస్ వర్క్ డన్. సో ఇక్కడ మనకు వర్క్ డన్ ఏమొచ్చింది, సో ఇక్కడ మనం పిఐ మైనస్ పిఓని పీతో రిప్రజెంట్ చేస్తాం ఆల్రెడీ. పిఐ మైనస్ పిఓని పీతో రిప్రజెంట్ చేస్తామంటే సో దిస్ 8 pi r s ఇంటూ డెల్టా ఆర్, 8 pi r ఇంటూ ఎస్ ఇంటూ డెల్టా ఆర్ ఈక్వల్ టు దీనికి ఈక్వల్ అవుతుందా కదా? దీనికి ఈక్వల్ అవుతుంది అన్నమాట. సో మనము అక్కడ ఈక్వల్ అయినప్పుడు ఈ పిఐ మైనస్ పిఓ బదులు మనము పి అని రాస్తాం అనుకోండి. వీ కెన్ రైట్ ఇట్ యాజ్ పి ఆర్ 4p pi r స్క్వేర్ డెల్టా ఆర్ రాయొచ్చు. మనకి ఈక్వేషన్ ఎట్లా వస్తుందో, సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా సర్ఫేస్ ఎనర్జీ వచ్చి 4 pi r s into delta r వస్తుంది. And this extra surface energy is balanced by the work done by the drop while increasing the volume. కాబట్టి మనకి ఇక్కడ వర్క్ డన్ అనేది F ఇంటూ R అని రాస్తాం అనుకోండి. వర్క్ డన్ ఈక్వల్ టు F ఇంటూ R ఆర్ F ఇంటూ D అని రాస్తామంటే వేరే D ఈక్వల్ టు డెల్టా R అండ్ F ఈక్వల్ టు PI minus PO, that is P into 4 pi r square delta R and rasamante, we can make them equal. So we ultimately get 8 pi r s into delta R equal to 4 pi into pi r square delta R. So both sides cancel this, ultimately you get P equal to 2s by R. చూడండి ఒకసారి, 4 2 పోతుంది, ఇక్కడ ఆర్, ఇక్కడ ఒక ఆర్ పోతుంది, ఇక్కడ పై పోతుంది, డెల్టా ఆర్ పోతుంది. అల్టిమేట్లీ గెట్ పి ఈక్వల్ టు 2s by r. సో వాట్ ఈస్ మీన్ బై పి హియర్? వాట్ ఈస్ మీన్ బై పి?
pressure difference, P minus. So P represents the pressure difference. P represents the pressure difference inside the drop and outside the drop. So P or P minus PO equal to 2S by R, where S is what? Surface tension of the liquid, and R is the radius of the drop. R is the radius of the drop. Is it clear? From the above relation, we understand that the extra pressure or excess pressure inside the liquid drop P is inversely proportional to the radius R. So extra pressure అనేది radius కి proportional గా ఉందా, inversely proportional గా ఉందా? Inversely proportional to the radius R. So pressure is more for a small drop when compared to the that of a big drop. So మనం big drop compare చేస్తున్నాం. Big drop means big radius. Small drop means small radius. కాబట్టి బిగ్ డ్రాప్ తో కంపేర్ చేస్తామంటే బిగ్ డ్రాప్ కి ఎక్కువ ప్రెజర్ డిఫరెన్స్ ఉంటుందా, స్మాల్ డ్రాప్ కి ఎక్కువ ప్రెజర్ డిఫరెన్స్ ఉంటుందా? ప్రెజర్ డిఫరెన్స్ దేంట్లో ఎక్కువ ఉంటుంది, స్మాల్ డ్రాప్స్ లోనా బిగ్ డ్రాప్స్ లోనా? So when the radius is small, pressure difference will be more. So for extremely small values of radius R, the excess pressure becomes very large, and at times very tiny liquid drops become rigid solid spheres. సో మనకు కాలంతో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ even fairly large deforming forces. For example, if you, in case of ice skaters slide over surface of a smooth ice, some ice melts and forms into a tiny drops due to pressure exerted by the ice skaters. These tiny drops due to excess pressure inside them act as rigid bearings, allowing the ice skaters run over the ice easily. So మీరు ఎక్కడైనా ఐస్ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళారంటే, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఫారిన్కి వెళ్ళారనుకోండి, ఫారిన్లో మామూలుగా కోల్డ్ కంట్రీస్లోకి వెళ్ళారంటే అక్కడ మంచు కొండలు అన్నీ ఉంటాయి. సో అక్కడ స్కేటింగ్ చేయాలనుకుంటే మీరు ఐస్ కొండల పైన, సో మన ఇండియాలో స్కేటింగ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఐస్ మీద హిమాలయాలకు వెళ్ళాలనా? హిమాలయాలకు వెళ్ళాలి. అదే మీరు ఫారిన్ కోల్డ్ కంట్రీస్కి వెళ్ళారంటే అక్కడ మామూలుగా రోడ్లలోనే మంచు పేరుకుపోతుంటుంది. సౌత్ కొరియాలో నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ వింటర్ సీజన్లో మంచు కురిసినప్పుడు అక్కడ బాగా బాగా ఒక మోకాళ్ళ లోతు మంచు గడ్డలు పెరిగిపోతుంటాయి రోడ్డు మీద. మళ్ళీ దానికి సపరేట్ కూలీలు పిలిచి గడ్డపారలతో అంతా అవి తీసి తర్వాత ట్రాఫిక్ని అలౌ చేస్తారు అనమాట అక్కడ. సో ఇయర్లీ ఒక 1 వీక్ 10 days దాకా ఆ పరిస్థితులు అలా ఉంటాయన్నమాట. సో ఆ విధంగా మళ్ళీ వాటి పాలతో గడ్డపారలతో తొలగిస్తే తప్ప మళ్ళీ ట్రాఫిక్ని అలౌ చేయాలన్నమాట. ఇప్పుడు వినిపిస్తుందా బాగా? ఎప్పుడు ఈ ప్రాబ్లం ఎప్పుడు ఉందా? అదే ఇక్కడది నెట్ అనేది
ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా అందరికి? Able to see PDF file now. Audio is clear. Audible okay. సో మీరు వాయిస్ చూసారంటే, సో నేను చెప్పింది ఇంతకుముందు రోడ్స్ గురించి చెప్పినప్పుడు అర్థమైందా మీకు? కొరియాలో రోడ్స్ గురించి విన్నారా? అది సో లైక్ దట్ ఇన్ సచ్ ప్లేసెస్ యూ కెన్ ట్రై స్కేటింగ్ ఆన్ ఐస్ అన్నమాట. అట్టే చోట్ల, అదే కొన్ని చోట్ల అయితే నదులు, సముద్రాలు కానీ పైన మంచుగడ్డలాగా పెరిగిపోతుంటాయి. సో దేర్ ఆల్సో యూ కెన్ ట్రై ది స్కేటింగ్ అనమాట. ఇన్ యువర్ ఫ్యూచర్ ఇఫ్ యూ ప్లాన్ యువర్ ట్రిప్స్ టు కోల్డ్ కంట్రీస్ ఆర్ కోల్డ్ ప్లేసెస్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో. సరేనా? సో అక్కడ ఏం జరుగుతుంది మీకు మెయిన్గా స్కేటింగ్ చేసేటప్పుడు, ఈజ్ ఇట్ ఆడిబుల్ నౌ? పాల్, యూ ప్రజెంటేషన్ ఆఫ్ చేయి. O190194 పాల్ ఫ్రమ్ A4. సో A4 ఫార్మర్స్ సిఆర్ అనుకుంటా. ప్రజెంట్ చేస్తున్నారు చూడు, అది ఆఫ్ చేయి. పాల్ ఆఫ్ చేయాలి. You have to turn off your presentation, Mr. Paul. వినిపిస్తుందా? ప్రజెంట్ చేయమంటే ఒకరు చేయాలి వాయిస్ నుండి, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం డిస్టర్బెన్స్గా. మొన్న ఏమైంది సెమినార్లో ప్రజెంట్ చేయడానికి? సో కనిపిస్తుంది ఇప్పుడు మీకు అందరికి PDF ఫైలు? సో అప్పుడు స్కేటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ స్కేటింగ్ చేసే వాళ్ళ యొక్క ప్రెజర్కి ఆ ఐస్ అనేది వాటర్గా ఫామ్ అవుతుంది. సో ఆ ఐస్ వాటర్గా ఫామ్ అయినప్పుడు వాటర్ డ్రాప్స్గా మారుతుంది. ఆ వాటర్ డ్రాప్స్లో ఒక టైనీ స్పియర్స్గా మారుతాయి. వాటర్ డ్రాప్స్ అనేది టైనీ స్పియర్స్గా మారినప్పుడు ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ టైం, సో కొంతసేపు ఆ టైంకి ఏమవుతుందంటే, ఆ కోల్డ్ టెంపరేచర్ వల్ల దే విల్ బి ఫార్మింగ్ ఇంటూ ఎ టైనీ రిజిడ్ బాల్స్. ఆ వాటర్ అనేది, సో ఐస్ అనేది ఫస్ట్ వాటర్గా మారుతుంది. అనేది వాటర్గా మారుతుంది. వాటర్ అనేది స్మాల్ లిక్విడ్ డ్రాప్స్ మారుతాయి. ఆ స్మాల్ డ్రాప్ స్మాల్ బాల్స్గా మారుతాయి. అర్థం లేదా? బికాస్ ఆఫ్ ది higher pressure inside the liquid drop. Because of the higher pressure inside the liquid drop, they behave like tiny drops. They behave like tiny drops due to pressure exerted by the ice crystals, and they behave like bearings, rigid bearings. Tiny liquid drops are very rigid
బేరింగ్స్ లాగా వర్క్ క్లారిటీగా లేదు. ఏం ఇంకా ప్రాబ్లం ఏమి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాయిస్ కట్ అవుతుంది. ఇక్కడేమో బాగానే ఉంది నెట్ ఏమో. సో ఆ లిక్విడ్ డ్రాప్స్ అనేవి డ్యూ టు హైయర్ ప్రెషర్ దే విల్ బి ఫార్మింగ్ టు ది rigid tiny drops, and those rigid tiny drops will behave like rigid bearings. So bearing, what is the role of bearing? మామూలుగా మీకు సైకిల్ కానీ ఇట్లా వాటిలో బేరింగ్ యొక్క రోల్ ఏమి? ఫ్రీగా రోల్ అయ్యేటట్లు చేస్తుంది. ఇట్ మేక్స్ ది ఆబ్జెక్ట్ ఫ్రీలీ రోలింగ్ వితౌట్ ఎనీ మచ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ని రెడ్యూస్ చేయడానికి బేరింగ్స్ యూజ్ చేస్తాం, అంతేనా కదా? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బేరింగ్స్? Yes, sir. They reduce the frictional force. So frictional force reduce అయితే ఏమవుతుంది? The speed will increase. Smooth గా ఈజీగా The speed of the object will increase అన్నమాట. సో అక్కడ ఈ టైనీ వాటర్ డ్రాప్స్ అనేటివి రిజిడ్ బాల్స్ గా మారడం వల్ల, టైనీ బాల్స్ గా మారడం వల్ల దీస్ టైనీ రిజిడ్ balls behave like rigid bearings. Rigid bearings supporting in this caters to run over the ice easily. Run over the ice easily. అర్థమైంది? So whatever we have discussed until now, that is related to liquid drop. That is related to liquid drop. So in case of a liquid drop, the pressure difference is given by P equal to Pi minus Po equal to 2S by R. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు మెయిన్గా. Is it clear? So pressure drop in a liquid drop, pressure drop or pressure difference, whatever you can say, pressure drop or pressure difference in a liquid drop is given by P equal to Pi minus Po equal to 2S by R, where S is the surface tension of the liquid and R is the radius of the liquid drop. Is it clear? అదే మనం క్యావిటీకి వెళ్తాం నెక్స్ట్. సో క్యావిటీ ఈజ్ స్మాల్ ఎంప్టీ స్పియర్ present inside a liquid such as air bubble in an aquarium having one interface, air liquid, just in reverse order to that of a drop. అక్కడ 32B లో చూపిస్తాం చూడండి. The pressure inside the cavity is more than that of the outside, and all the remaining situations for a cavity are as same as the drop. సో మీరు ఇక్కడ క్యావిటీ గురించి రాయమంటే మీకు మళ్ళీ ఇట్లాగే రాయాలి. మీకు చూసుకోండి ఒకసారి. అక్కడ మీకు లిక్విడ్ డ్రాప్స్, బబుల్స్, ఇంకా క్యాపిలారిటీ మూడే ఇచ్చినారు అనుకుంటా మీకు సిలబస్లో. So where is P? Physics lab. PS1 72 middle. Syllabus. So మీకు సిలబస్లో వచ్చి అప్లికేషన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ టు ఐడియాస్ ఆఫ్ డ్రాప్స్, బబుల్స్, క్యాపిలరీ రైజ్ ఇవే ఉన్నాయి మీకు. కాబట్టి క్యావిటీస్ అనేది మీకు లేదు. డ్రాప్స్, బబుల్స్, క్యాపిలరీ రైజ్ ఈ మూడే ఉన్నాయి మీకు అప్లికేషన్స్ ఆఫ్ ది సర్ఫేస్ టెన్షన్లో. కాబట్టి మీరు క్యావిటీస్ కానీ రాయాలంటే యూ హ్యావ్ టు రైట్ ఆల్ ది థింగ్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ ఫర్ ది లిక్విడ్ డ్రాప్. సో లిక్విడ్ డ్రాప్కి ఏదైతే రాస్తారో మీరు మొత్తం అట్లే రాస్తారు. బట్ ఓన్లీ యూ చేంజ్ ది ఇంటర్ఫేసెస్. సో ఎక్కడైతే ఇంటర్ఫేస్ అని చెప్పాము, ఇక్కడ లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్ అని చెప్పాము. ఇక్కడ వచ్చి మనము లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్ అని చెప్పాము. ఇక్కడ లిక్విడ్ ఎయిర్. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో అక్వేరియం ఉంటే అక్వేరియం లోపల బబుల్స్ ఏర్పడాయి అనుకోండి. సో ఆ బబుల్స్ ఎట్లా ఉంటాయి? లోపల వచ్చి ఎయిర్ ఉంటుంది, బయట వచ్చి లిక్విడ్ ఉంటుంది, అంతే కదా. అక్వేరియంలో చేపలు ఏదన్నా వదిలాయనుకోండి, బ్రీతింగ్లో ఏదైనా గాలి వదిలాయంటే దే విల్ బి ఫార్మింగ్ ఇన్ టు ది క్యావిటీస్, బబుల్స్గా ఫామ్ అవుతుంటాయి, అవునా కదా.
సో ఆ బబుల్స్ అనేవి పైకి తేలుతూ ఉంటాయి. Yes, sir. సో ఆ బబుల్ ఏమంటుంది, క్యావిటీ అంటాం కదా, దాన్ని క్యావిటీ అంటాం. క్యావిటీ ఇస్ నథింగ్ బట్ ఎంటీ స్పేస్. క్యావిటీ ఇస్ నథింగ్ బట్ ఎంటీ స్పేస్ ఇన్ మీడియం అనమాట. క్యావిటీ ఇస్ నథింగ్ బట్ ఎంటీ స్పేస్ ఇన్ మీడియం. సో ఇక్కడ లోపల వచ్చి ఎయిర్ ఉంటుంది, బయట వచ్చి లిక్విడ్ ఉంటుంది. సో మీకు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ వచ్చి అవుట్ వచ్చి సాలిడ్తో రాస్తాము, సాలిడ్తో రాజేస్తాము. విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఇంటర్ఫేస్ బిట్వీన్ లిక్విడ్ అండ్ ఎయిర్. అదే ఇక్కడ చూస్తామంటే ఇక్కడ సాలిడ్ లైన్ ఇక్కడ లోపల రాజేస్తున్నాం, బయట సాలిడ్ లైన్ లేదు. చూడండి, బయట సాలిడ్ లైన్ లేదు, విచ్ మీన్స్ వాటర్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఫర్దర్. ఇక్కడైతే మనం క్లోజ్ చేయాల, ఎందుకంటే వాటర్ ఇంకా ఎక్స్టెండెడ్. ఇక్కడైతే మనకి లిక్విడ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తాం. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? సాలిడ్ లైన్తో డ్రా చేస్తాం. ఇక్కడ సాలిడ్ లైన్, లిక్విడ్ డ్రాప్లో సాలిడ్ లైన్తో డ్రా చేస్తామంటే ఇక్కడికి లిక్విడ్ సర్ఫేస్ ఎండ్ అయిపోయింది అని, ఇక్కడ లిక్విడ్ సర్ఫేస్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ సాలిడ్ లైన్తో డ్రా చేస్తామంటే మనం దీని మీనింగ్ ఏమి, ఇక్కడికి ఎయిర్ ఇంటర్ఫేస్ ఎంటర్ అయిపోయింది, ఎయిర్ సర్ఫేస్ అనేది ఎండ్ అయిపోయింది. అవునా కదా? సో ఈ లైన్ దాటాడంటే మీకు లిక్విడ్ వస్తుంది ఇక్కడ మొత్తం. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? Yes, sir. సో సాలిడ్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం, కానీ ఇక్కడ బయట సాలిడ్ లైన్ డ్రా చేయలేదు. చూడండి, బయట సాలిడ్ లైన్ డ్రా చేయలేదు అంటే మీనింగ్ ఏమి? సో బయట ఉండేది ఏం మనకి ఇక్కడ క్యావిటీలో, క్యావిటీ బయట ఉండే మీడియం ఏమి? లిక్విడ్. Liquid medium. సో లిక్విడ్ మీడియం ఈజ్ నాట్ ఎక్స్టెండెడ్ దర్, ఇంకా చుట్టూ కూడా లిక్విడ్ ఉంది అని అక్కడ. మనం బయట సాలిడ్ లైన్ లేదంటే బయట కూడా లిక్విడ్ అనేది ఇంకా ఉంది. సో మీరు ఆ విధంగా కొంచెం జాగ్రత్తగా డ్రాయింగ్ గీయాలి గీసేటప్పుడు. అర్థమైందా లేదా? మీరు కావాలంటే పెన్సిల్తో ముందుగా డ్రా చేసుకోండి, తర్వాత ఇక్కడ అరేంజ్ అన్నమాట. సో హియర్ ఆల్సో ఇన్సైడ్ ప్రెజర్ ఈజ్ మోర్ దెన్ ది అవుట్ సైడ్ ప్రెజర్ అండ్ ద రిమైనింగ్ కండిషన్స్ ఆర్ సేమ్. సో ఇక్కడ కానీ మనకి ఒక ఇంటర్ఫేస్ ఉంది. సో ఇక్కడ వచ్చి మనకి లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్ ఉంటున్నాం డ్రాప్లో. అదే ఇక్కడ క్యావిటీలో అయితే లోపల ఏముంది? ఎయిర్ ఉంది, బయట వచ్చి లిక్విడ్ ఉంది. సో ఇఫ్ ఐ కమ్ ఫ్రమ్ ఇన్నర్ టు అవుటర్, వీ హ్యావ్ టు సే ఎయిర్ లిక్విడ్ ఇంటర్ఫేస్, ఎయిర్ లిక్విడ్. సో డ్రాప్లో అయితే లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్ అంటాము, అదే క్యావిటీలో అయితే ఎయిర్ లిక్విడ్ ఇంటర్ఫేస్ అంటాము. అండ్ ఆల్ ది రిమైనింగ్ ఈక్వేషన్స్ సేమ్ అట్లే వస్తాయి. Remaining equations it is same, and the pressure difference in a cavity is also as same as that of the drop, given by P equal to 2s by r. P equal to Pi minus Py equal to 2s by r. Is it clear? Then coming to the bubble. So ఎవరు అక్కడ ఒకసారి మాట్లాడండి, ఒకరు ఆ నాయిస్ పోతుందేమో. Some of you talk. Yes, sir. ఎవరో మనంతా మాట్లాడితే నాయిస్ పోయింది, కానీ ఈరోజు నాయిస్ వస్తూనే ఉంది. ఎవరైనా ఏమైనా ఆన్ చేస్తారా ఇట్లా మైక్? ఎవరైనా మైక్ ఆన్ చేస్తుంటే ఆఫ్ చేయండి. సమ్ నాయిస్ ఇస్ కమింగ్. చూడండి, ఎవరైనా ఆన్ చేస్తున్నారేమో మైక్? లేదు సార్, అవి ఆన్ చేయలేదు సార్. ఓకే, నౌ ఇట్ ఈస్ రిజిస్టర్డ్. అనిత, నువ్వు ఇంకా ఆ మెయిల్ ఐడితోనే ఎంటర్ అవుతున్నావా? Yes, sir. సాల్వ్ చేయించుకో వాళ్ళకి. మొన్న ఎవరైనా 255 అనుకుంటా లేక ఉందా ఇక్కడ? లేక ఇస్ ప్రజెంట్ హియర్ 255. మన ఏదో మల్లికార్జున సార్తో చెప్పి ప్రాబ్లమ్ సాల్వ్ చేయించుకున్నానని చెప్పింది ఆ అమ్మాయి. సో మల్లికార్జున సార్ నంబరు అంత మాట్లాడి మీరు సాల్వ్ చేయించుకుంటే కావాలంటే ప్రాబ్లం. ఓకే సార్. సో ఇఫ్ యు కమ్ టు ది బబుల్, సో బబుల్ ఈజ్ నథింగ్ బట్, మీరు బబుల్ అంటే మామూలుగా
సోపు బబుల్స్ కానీ మీరు చిన్నప్పుడు ఆడుంటారు. లేదంటే ఇప్పుడు ఆడండి కావాలంటే. ఇంకా మీరు చిన్నపిల్లలే కాబట్టి. సో ఇప్పుడు కానీ మీరు చిన్నపిల్లలే కాబట్టి ఇప్పుడు కానీ బబుల్స్తో బబుల్స్ ఓదాది. సోప్ కలుపుకొని water bubbles or soap bubbles as shown in figure 33 are hollow spheres containing two surfaces, one inside the bubble and other outside the bubble. Air liquid interface ఉంటుంది, outside the bubble అంటే liquid air interface ఉంటుంది. Pressure inside the bubble is higher than the outside the bubble and it contains two surface areas. So two surface areas in the about so there is ఇక్కడ పవర్ ఆఫ్ అయింది. సో పవర్ ఆఫ్ కావడం వల్ల hollow spheres containing two. సో మనకి ఇక్కడ వచ్చామనుకోండి, సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ టూ ఇంటర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఇంతకుముందు అయితే P = 2s/r అని వచ్చింది. ఇక్కడైతే టూ సర్ఫేస్ ఉండడం వల్ల మనకి P = 2 × 2s/r, అల్టిమేట్గా మనకి P = 4s/r అవుతుంది. అది దట్ ఈస్ వన్ డిఫరెన్స్. సో ఇక్కడ మీరు ఫిగర్ దగ్గరికి వచ్చారంటే, సో మనం ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు సాలిడ్ లైన్స్ తో రిప్రజెంట్ చేస్తాం. చూస్తున్నారా? ఇస్ మై ఆడియో క్లియర్ నౌ? సో లోపల వచ్చి ఎయిర్ మీడియం అనేది ఇక్కడ అయిపోయింది. తర్వాత లిక్విడ్ మీడియం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బయట ఇంకొక సాలిడ్ లైన్ గీసామంటే దాని మీనింగ్ ఏమని, అక్కడికి వాటర్ మీడియం అయిపోయింది, లిక్విడ్ మీడియం అయిపోయింది, ఎయిర్ మీడియం ఎంటర్ అవుతుంది. కాబట్టి మీకు లోపల ఎయిర్ మీడియం ఉంది, బయట ఎయిర్ మీడియం ఉంది, అవునా కదా? మధ్యలో లిక్విడ్ మీడియం ఉంది, అంతే కదా? మీరు బబుల్ చూస్తారండి, సోప్ బబుల్లో చూస్తారంటే సోప్ బబుల్లో మీకు ఓన్లీ లిక్విడ్ లేయర్ అనేది ఉంటుంది. స్పెరికల్ ఫామ్ లో లిక్విడ్ లేయర్ హ్యావింగ్ వెరీ థిన్ థిక్నెస్. బబుల్ థిక్నెస్ ఎంత ఉంటుంది? మీకు చాలా తక్కువగా ఉంటుంది కదా. బబుల్ సోప్ బబుల్ యొక్క థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దట్ కంటైన్స్ లిక్విడ్ ఆర్ వాటర్ ఆర్ సోప్ వాటర్, and inside and outside we will be having air medium. Inside and outside we will be having air medium. So here if we come in sequence, లోపల నుండి బయట వచ్చామంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇస్ వాట్ we can name it, ఎయిర్ లిక్విడ్ ఇంటర్ఫేస్. అదే ఇక్కడ లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్. సో లోపల ఉండేది వచ్చి ఎయిర్ లిక్విడ్ ఇంటర్ఫేస్, బయట ఉండేది వచ్చి లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్. సో వీఆర్ హ్యావింగ్ టూ ఇంటర్ఫేసెస్. సో మనకి P = 2s/r లో అనే ఈక్వేషన్ లో టూ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 2 × 2s/r రాసామంటే, సో we can say P = Pi - PO equal to 2 × 2s/r. So that ultimately we get P = 4s/r. So the case of a bubble. సో మీరు డయాగ్రామ్ క్యారెక్టర్ గా డ్రా చేయాలి, అలాగే ఆ ఈక్వేషన్స్ అన్నిటి డెరైవ్ చేయమంటే. ఇస్ ఇట్ క్లియర్? సో మనం ఇక్కడ సింపుల్ గా చెప్పినప్పుడు కూడా ఈ ఈక్వేషన్ రాయడంతో పాటు డ్రాప్ లో ఏవైతే ఈక్వేషన్ డెరైవ్ చేస్తామో అవన్నీ ఇక్కడ డెరైవ్ చేయాలి. అర్థమవుతుందా లేదా? మీకు డ్రాప్ అడిగినా కానీ, క్యావిటీ అడిగినా కానీ, బబుల్ అడిగినా కానీ మీరు డ్రాప్ ఎట్లయితే ఈక్వేషన్ డిరైవ్ చేస్తామో అట్లా సపరేట్ గా డిరైవ్ చేయాలి. ఒక్కటే అడిగితే, లేదంటే మీకు 3 కానీ 2 కానీ కలిపి అడిగితే మీరు ఒకసారి డిరైవ్ చేస్తే చాలు. అర్థమవుతుందా? అదే లిక్విడ్ డ్రాప్ అడగకుండా ఓన్లీ క్యావిటీకి బబుల్కి అడిగారు అనుకోండి ఈక్వేషన్, ప్రెజర్ డిఫరెన్స్ ఈక్వేషన్ డిరైవ్ చేయమని, దెన్ యూ హ్యావ్ టు డిరైవ్ ఎవ్రీథింగ్ యాజ్ యూ హ్యావ్ ఫాలోడ్ ఇన్ ది కేస్ ఆఫ్ డ్రాప్. Can you do that one or not? చేస్తారు కదా. అర్థమైంది ఇంతవరకు? అర్థమైతే మనం నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ we will go for the
capillarity. We go for the capillarity. So tubes having very fine bores are called capillary tubes. సో మనకి ఏదైనా ఒక ట్యూబ్ అంటే వాటి తెలుగు ట్యూబ్ అని తెలుగులో ఏమంటాము? ట్యూబ్ ఆర్ పైప్ అంటే తెలుగులో గొట్టం అంటాం. సో ఏదైనా ట్యూబ్ ని ఇఫ్ ది ఇన్నర్ రేడియస్ ఇస్ స్మాల్ దెన్ వీ కాల్ ఇట్ as the capillary tube అంటాం. సో ఇన్నర్ రేడియస్ అనే మనం బోర్ అంటాము. సో ఆ ఇన్నర్ రేడియస్ బోర్ అనేది చాలా తక్కువగా అంటే దెన్ వీ కాల్ ఇట్ as the capillary tube అన్నమాట. When a capillary tube opened at both ends is vertically dipped into a beaker containing liquids like water or alcohol, the liquid rises in the tube to certain height above the liquid level outside as shown in figure 30. Type of rise of liquid in the capillary tube is called the capillary rise అంటాం. On the other hand, as shown in figure 34b, when a capillary tube is dipped into a beaker containing mercury, the mercury level gets depressed and the is low inside the tube when compared to the outside. This type of fall down in the liquid level is in the capillary tube when it was vertically dipped in the liquid is called capillary depression. This type of rise or fall of liquid level inside the capillary tube is called capillarity. The amount of rise or ఆడియో కానీ పీడిఎఫ్ ఫైల్ రెండు కనిపిస్తున్నాయి మీకు? అంత క్లారిటీ సార్ వాయిస్ క్లారిటీగా ఉండట్లేదు సార్. ఏమి ప్రాబ్లమ్ చూస్తాము? బాగానే ఉంది. ఎక్కడేమే సౌండ్ ఫుల్ గానే పెట్టున్నాము. పీడిఎఫ్ ఫైల్ కనిపిస్తుందా? అట్లీస్ట్ కనిపిస్తుంది సార్. So now you see, so if I dip a capillary tube in a water, vertically, సో ఇక్కడ మనకి వాటర్ అనేది మెనిస్కస్ ఏ షేప్ లో ఫామ్ అవుతుంది. వాటర్ కి కాన్వెక్స్ షేప్ ఆర్ కాంకేవ్ షేప్ బయట నుండి చూస్తామంటే కాన్వెక్స్ షేప్ లో ఫామ్ అవుతుంది. అవునా కదా? మెనిస్కస్ విల్ బి ఫార్మింగ్ కాంకేవ్ షేప్ లైక్ దిస్ అన్నమాట. సో ఇక్కడ వాటర్లో మనం ఎప్పుడైతే క్యాపిలరీ ట్యూబ్ని డిప్ చేస్తామో ఇక్కడ బీకర్లో ఉండే లెవెల్ కన్నా కూడా కొంత పైకి రైజ్ అవుతుంది లెవెల్ అనేది క్యాపిలరీ ట్యూబ్లో. క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ కొంత హైట్కి రైజ్ అవుతుంది. హెచ్ అనే హైట్కి పైకి రైజ్ అయింది అనమాట. సో దిస్ టైప్ ఆఫ్ రైజ్ ఆఫ్ లిక్విడ్ ఇన్ ది క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ కాల్ క్యాపిలరీ రైజ్ అంటాం. we call it as the capillary rise. అదే మనం మెర్క్యూరీలో ముంచామనుకోండి, మెర్క్యూరీలో ముంచామంటే ఇక్కడ బేకర్లో ఉండే మెర్క్యూరీ లెవెల్తో కంపేర్ చేస్తే క్యాపిలరీ ట్యూబ్ లోపల ఉండే మెర్క్యూరీ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది క్యాపిలరీ ట్యూబ్ లోపల ఉండే మెర్క్యూరీ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ బేకర్లో ఉండే ఇంతవరకు లెవెల్ ఉంది. అదే ఇక్కడైతే క్యాపిలరీ ట్యూబ్లో అయితే ఇంతవరకు లెవెల్ ఉంది. విచ్ మీన్స్ ఇట్ ఈస్ డిప్రెస్డ్. So this type of reducing of the mercury level or liquid level when it is capillary tube is dipped in the liquid, we call it as the capillary depression antam. Capillary depression. So either capillary rise or capillary depression together we call it as the capillarity.
This type of rise or fall of liquid level inside the capillary tube is called capillarity అంటాం మనం. So the amount of rise or fall of the liquid level inside the capillary tube depends on the magnitude of the surface tension and other parameters like this, and it does not depend on how much part is dipped etc. అనమాట. సో ఇక్కడ చూస్తామంటే why it here raising it is, సో ఇక్కడ ఏమంటుందంటే adhesive forces will be more than the cohesive forces. So what is meant by adhesive force? The attractive force between the liquid molecule and the container, we call it as the adhesive force అంటాం. అదే the force of attraction between the liquid molecules we call it as the cohesive forces అనమాట. సో ఇక్కడ cohesive force కన్నా కానీ cohesive forces కన్నా adhesive forces అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లిక్విడ్ లెవెల్ రేజ్ అవుతుంది ఇట్లా. అదే cohesive forces కన్నా కానీ adhesive force తక్కువగా ఉన్నప్పుడు లిక్విడ్ లెవెల్ అనేది ఫాల్ అవుతుంది అనమాట, ఇక్కడ తక్కువగా ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ mercury and glass combination, the adhesive forces are less than the cohesive forces. కాబట్టి ఇక్కడ capillarity అనేది capillary depression అవుతుంది. అదే if you take the combination of water and glass or alcohol and glass, in this case the cohesive forces are less than the adhesive forces, or the adhesive forces are more than the cohesive forces అన్నమాట. సో ఇక్కడ adhesive forces will be more than cohesive forces కాబట్టి ఇక్కడ మనకి capillarity రైజ్ అవుతుంది, capillary rise happens. Is it clear? అదే మెర్క్యూరీలో అయితే the cohesive forces will be more than the adhesive forces కాబట్టి ఇక్కడ capillary depression అవుతుంది అన్నమాట. So this amount of capillary rise or capillary depression H depends on the, so దేనిపైన డిపెండ్ అవుతుంది అది magnitude of the surface tension. సో వీటిపైన డిపెండ్ అవుతుంది మనకి. సో వీ కెన్ రైట్, దీని నుండి మనం హెచ్ ఏమని రాయొచ్చు, ఎస్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ వచ్చి ఎస్ ఈక్వల్ టు రో GHR బై 2 cos θ రాసామంటే ఇక్కడ మనం హెచ్ రాయాలంటే హెచ్ ఈక్వల్ టు బై రో రాయచ్చా. సో మనం ఇక్కడ హెచ్ ను సబ్జెక్ట్ రాస్తామంటే హెచ్ ఈక్వల్ టు, సో ఇది 2 cos θ ఎక్కడికి వచ్చిందంటే 2s cos θ అవుతుంది. ఈ రో GR ఇట్లా వచ్చిందంటే బై రో GR అవుతుంది. సో వీ కెన్ రైట్ హెచ్ ఈక్వల్ టు 2s cos θ బై rho GR అని రాయొచ్చు అనమాట. సో వేర్ rho is the density of the liquid, G is acceleration due to gravity, and R is the radius of the capillary tube inside అనమాట. capillary tube లోపల బోర్ యొక్క రేడియస్ R, theta is the angle of contact అని అనుకున్నామంటే. సో దిస్ is the parameter on which H depends. It does not depend on how much portion of the capillary tube is immersed in the fluid. So this is about the capillarity. So coming to some examples of capillarity in our daily life. A kerosene lamp glows due to the burning of kerosene which rises to the top of the wick through the narrow spaces between the threads of the fiber of the wick by the capillary action. So kerosene అనేది ల్యాంప్ లో నుండి వత్తి, విక్ అంటే ఇక్కడ వత్తి అనమాట. మనకి కిరోసిన్ ల్యాంప్ వత్తి వేస్తాము. ఆ వత్తిలో ఉండే స్మాల్ ఏమంటాం ఫోర్స్ విక్ త్రూ ద నారో స్పేసెస్ బిట్వీన్ ది థ్రెడ్స్. ఆ థ్రెడ్స్ లో ఉండే నారో స్పేసెస్ ఉండి అవి ఆ నారో స్పేస్ అనేది క్యాపిలరీ వర్క్ చేస్తాయి వాటికి. సో త్రూ దోస్ నారో స్పేసెస్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది విక్. విక్ అంటే ఏమి ఇక్కడ కిరోసిన్ దీపంలో వాడే so they are raised to the top of the wick. By allowing the
wick to burn, by allowing the wick to burn అన్నమాట. When a piece of blocking paper is kept on the ink drop, the ink rises through the pores of the paper by the capillary action. సో మీరు ఇంట్లో కానీ ఇంక్ ఎప్పుడైనా చిందపోస్తారండి టేబుల్ మీద, సో ఇమీడియట్గా ఏం చేస్తారు మీరు? బ్లాకింగ్ పేపర్ దానిపైన పెట్టారంటే ఏమవుతుంది? ఆ పేపర్ అనేది ఇంక్ అంతా పీల్చుకోదా? ట్రై చేస్తారు ఎప్పుడైనా? సో ఆ పేపర్ అనేది ఇంక్ మొత్తం పీల్చుకుంటుంది. స్మాల్ పోర్స్ బ్లాకింగ్ పేపర్ వర్క్స్ లైక్ ది క్యాపిలరీ అన్నమాట. And in case of water and rises to the stem and leaves through the fine pores of the hair roots because of capillary action. So మీకు ట్రీస్ ప్లాంట్స్ లో కానీ వాటర్ అన్ని కలిసి రూట్స్ లో కూడా మనకి చెట్టు పైకి వరకు లీవ్స్ వరకు చేస్తున్నాయి. Trees are able to be alive because of their photosynthesis. ఏమంటారు దాన్ని? కిరణజన్య సమయక్రియ, ఫోటోసింథసిస్ అనేది. సో అదే అట్లా. సో అక్కడ ఏం జరుగుతుంది? రూట్స్ నుండి వాటరు మినరల్స్ అన్ని లీవ్స్ అందుతున్నాయా లేదా అక్కడ పైకి? So that is also happening because of the capillary action of the fine pores of the hair roots. Is it clear? And also molten wax burning. Molten wax in a burning candle rises up the wick to enable the candle burn by the capillary action. So మీరు మామూలు క్యాండిల్ చూసుకొని చూడండి, మీకు ఏం డైలీ లైఫ్ లో కష్టం వస్తుంది. ఓన్లీ యూ హ్యావ్ టు అబ్జర్వ్. అంటే ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే అంతా సైన్స్ మయం అనుకుంటే మీకు ప్రతి ఒక్కటి ఈజీగా అర్థమవుతుంది. సో ఆ క్యాండిల్ చూసినాక క్యాండిల్ ఎందుకు వెళుతుందని ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించకపోతే ఇప్పటి నుండి ఆలోచించండి. సో అక్కడ వ్యాక్స్ అనేది మెల్ట్ అయ్యి దట్ వ్యాక్స్ ఈజ్ రైజింగ్ త్రూ ది సో ఫార్మర్స్ of the soil are capillary tubes. The moisture present in the soil rises up to the surface through these capillary tubes and gets evaporated. This unnecessary evaporation of moisture in soil is prevented by destroying the capillary system by ploughing the land. So మీకు ల్యాండ్ లో కానీ పొలాలు ఎక్కడారంటే మామూలుగా మీకు ఎండు నేల ఉందనుకోండి, అక్కడ ఎండు నేల మీకు కొంచెం పగుళ్ళు ఏర్పడుతుంటాయి. ఎండు నేలలో కొంచెం పగుళ్ళు ఏర్పడుతుంటాయి. సో ఆ పగుళ్ళు ఏర్పడినప్పుడు ఆ పగుళ్ళ నుండి లోపల ఉండే వాటర్ వచ్చి ఎవరపడే ఉంటుంది. లోపల ఉండే వాటర్ అంతా ఆ పగుళ్ళు కూడా బయట ఎవరపడే ఉంటుంది. సో ఆ ఎవాపరేషన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం బాగా దుక్కి దున్ని చదును చేస్తామంటే, దున్నామంటే ఏమవుతుంది? ఆ క్యాపిలరీ యాక్షన్ అనేది స్పాయిల్ అవుతుంది. సో దట్ వీ కెన్ కీప్ ది మాయిశ్చర్ ఇన్ ది ల్యాండ్. సో ఆ ల్యాండ్లో, పొలంలో. సో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ప్లఫింగ్? ప్లఫింగ్ అన్నమాట. సో ఎందుకు దున్నుతారు మామూలుగా? లోపల అబ్జర్వేషన్ పెరగదు, అంటే లోపల ఉండే తేమ అంతా యూనిఫామ్ గా రావడానికి. ఉంటుంది కానీ లోపల వెట్ ఉంటుంది. సో కాబట్టి మనకి అక్కడ ఆ వెట్ అనేది యూనిఫామ్ గా రావడానికి, మట్టిలో యూనిఫామ్ రావడానికి we make pluffing. దానికోసం దున్నుతాం అన్నమాట. సో ది క్యాపిలరీ యాక్షన్ డెస్ట్రాయిడ్. క్యాపిలరీ యాక్షన్ డెస్ట్రాయిడ్ అవడం వల్ల తేమ అనేది చాలా కాలం వరకు ఉంటుంది అన్నమాట. we can save the moisture for longer time by making pluffing అన్నమాట. Is it clear? So these are various applications of the capillary action in our daily life. సో ఇంత మనకి యూనిట్ అయిపోయింది. అండ్ ప్రాబ్లమ్స్ కానీ చెప్పుకుందామా? పోస్ట్ చేస్తే మీరే ట్రై చేసుకుంటారా?
మనకు మళ్ళీ ఎక్స్ట్రా క్లాస్ ఆఫ్లైన్లో స్టార్ట్ చేస్తే మనం అప్పుడు కావాల్సిన ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ప్రస్తుతానికి కావాల్సింటే నేను మీకు స్కాన్ చేసి పంపిస్తాను. We will continue the next unit from Monday onwards. Bernoulli's principle that notes hello sir. బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అదే దీని ప్రకారం రాసుకోండి. ఇప్పుడు ఈ ఫైల్ తర్వాత నుంచి నోట్స్ లేదు సార్. అదే బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ తర్వాత నుంచి నోట్స్ లేదు సార్. పీడిఎఫ్ పెట్టరా? ఈ పీడిఎఫ్ పంపిస్తానులే ఒకసారి మీ గ్రూప్ లో. సో దీన్ని బట్టి రాసుకోండి. ఆల్రెడీ పెట్టారు కదా. ఆల్రెడీ పెట్టున్నాను. ఇప్పుడు కొన్ని మోడిఫికేషన్స్ చేస్తారు. ఇది ఎడిటింగ్ చేసి ఫ్రెష్ వన్ కొన్ని ఫార్మాట్స్ మోడిఫై చేస్తారు. మోడిఫికేషన్స్ కానీ కొంచెం కంప్లీట్ చేసి మళ్ళీ పంపిస్తాను. ఫైనల్ ఫైల్ పంపిస్తాను మళ్ళీ. నిన్న ఒక 2 ఫార్మ్స్ పంపాం కదా మనం. I will send once again so that you can write. నెక్స్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తాం. అదే నెక్స్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ వీక్ మండే నుండి. సో మీకు ప్రస్తుతానికి ప్రాబ్లమ్స్ వచ్చి స్కాన్ చేసి మీకు వాట్సాప్లో పెడతాను. ప్రాబ్లమ్స్ వచ్చి మనం తర్వాత డిస్కస్ చేస్తున్నాం. మనకు ఆఫ్లైన్లో పెట్టారంటే డిస్కస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు ట్రై చేసుకోండి, ఓన్గా ట్రై చేసుకోండి. ఫార్ములాస్ అన్నీ మీకు తెలుసు కాబట్టి మీకు కీలో స్కాన్ చేసి పెడతాను. మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవి స్కాన్ చేసి పెడతాను. సో దాన్ని బట్టి మీరు యూ ట్రై బై యువర్ సెల్ఫ్. టాక్ 1 by 1. మండే వరకు టైం ఇవ్వండి సార్. ఈ లెసన్ అంతా కంప్లీట్ చేసాక మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగాను సార్ మండే.